1 John chapter 4, reading all together verse 8. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము కలిసి చూద్దాం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఇంకోసారి చూద్దాం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుడు ప్రేమస్వరూపి. గాడ్ ఈస్ లవ్. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థనలకి జవాబిస్తున్నామన నూతన యెరూషలేము ప్రార్థన మందిర ఆవరణములో ఈ వారాంతములో సాయంకాలం చేరవటానికి వాక్యము చుట్టూ అనుగ్రహించిన అవకాశం కొరకు స్తోత్రములు. ఉదయకాలమున ఆ స్టూడెంట్స్ వీడ్కోలు కార్యక్రమంలో మీరు సహాయం చేసినారు. దాదాపు 200 మంది ఆసక్తితో రక్షణ కొరకు ప్రార్థన సహాయం కోరారు. దాంట్లో జునైన్ ఏంటో అన్నీ మీకు తెలుసు. ఆ తీర్మానాల మీద ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే బహిరంగంగా తీర్మానం చేసుకుని ప్రార్థన సహాయం కోరలేదో వారితో మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ స్థలానికి మీరు తెచ్చినారు, కోర్స్ అయిపోయి తిరిగి వెళ్ళిపోతున్నారు. అలాగే దుఃఖముఖలై ముఖం చిన్నబుచ్చుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోకుండానట్లు కృప చూపించుము. నూతన యెరూషలేములో రక్షణ లేకుండా కాలు పెట్టిన ఏ వ్యక్తి నరకములో కనబడకుండానట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్య పరిచర్య వారి హృదయాలను సిద్ధము చేసి రక్షణ ఆశీర్వాదంలోనికి తెచ్చినట్లు చేయి. అల్పముగా స్వల్పముగా మానవ పరిమితిలో ఎన్నో ఏళ్ల నుండి స్టూడెంట్స్ మధ్యలో ఈ సాక్ష్యాన్ని, దీపస్తంభాన్ని, ఈ శేషమును, ఈ స్వాస్థ్యమును ఆధారం చేసుకుని ఎన్నో మానవ హద్దుబాట్లన్నింటినీ కప్పి కడిగి పరిశుద్ధపరిచి మీ జీవం ప్రవహింపచేస్తున్నందుకు స్తోత్రములు. మీ కార్యములు స్టూడెంట్స్ మధ్యలో వ్యాపిస్తున్నందుకు స్తోత్రములు. ఖాళీగా నెమ్మది లేకుండా వచ్చి రక్షించబడి సంతోషముతో డిగ్రీలు తీసుకుని బయటికి వెళ్ళే స్థలాల్లో నీ కొరకు సాక్షులుగా మీరు నిలబెడుతున్నందుకు స్తోత్రాలు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, అవి మా కనులకు ఆశ్చర్యములు. కనుక తల వంచి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. రాత్రి ఎవరైనా రక్షణ లేకుండా వచ్చింటే కరుణించము. నేను ఎరగనట్లు మీరు చేయమని ప్రార్థిస్తున్నా. రక్షించబడిన మేము నీ వాక్యం యొక్క వెలుగులో ప్రత్యక్షతలో ప్రతిష్ఠించబడినట్లు సహాయం చేయం. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. మీ ప్రజలు నా కొరకు చేసిన ప్రార్థనలను బట్టి స్తోత్రాలు. వారి ప్రార్థనా భూమి మీద నిలువబడి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు కృప చూపించు. ఇంకెవరైనా రావాల్సి ఉంటే అధికమైన ఆలస్యం కలగకుండా త్వరపెట్టి తోడుకొని రండి. మా సమయాన్ని మీరు దీవించి పెట్టండి. మీ దాసు నెహెమ్యా గారిని, కుటుంబాన్ని ఇక్కడ మీరుంచి ఇంతవరకు నడిపించినారు. విస్తారమైన బాధ్యతలు మీరు హస్తము చాపి జత పని వారికి కలిసి ఈ నీ దీపస్తంభమును ముందుకు కొనసాగించట్లో కృప చూపించాలని ప్రార్థిస్తున్నాం. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. కొత్త నిబంధనలు మూడు ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. ఈ మూడింటికి కొత్త నిబంధనలో 3 అపోస్తులు బైబిల్లో పరిగణించబడుతున్నారన్న సంగతి కూడా మనకు తెలుసు. విశ్వాసమునకు అపోస్తులైన పౌలు అపోస్తులుడిగా పరిగణించబడ్డాడు. కారణం విశ్వాసాన్ని గురించి ఆయన ఎక్కువ రాశాడు.
రెండవది నిరీక్షణ గురించి అపోజిడైన పేతురు ఎక్కువ రాశాడు గనుక ఆ నిరీక్షణ అపోస్తులుడుగా పిలువబడ్డాడు. మూడవది క్రైస్తవ జీవితానికి సారాంశం గుండె ప్రేమ. దాని గురించి అపోస్తుడైన యోహాను విస్తారంగా రాశాడు గనుక ఆయన ప్రేమ అపోస్తులుడిగా పరిగణించబడుతున్నాడు. ఆయన రాసిన 5 పుస్తకాలు అంటే ఒక సువార్త, 3 పత్రికలు, ఒక ప్రకటన గ్రంథంలో మొదటి పుస్తకంలోనే ప్రేమ అనే మాట కనిపిస్తుంది. కనుక ప్రేమను గురించి అంత ప్రాముఖ్యమైన సుదీర్ఘమైన సామాన్యమైన విధానములో వివరించడానికి ఆ ప్రేమ అపోస్తులుడు చేసిన ప్రయత్నం శ్లాఘనీయం. దేవుని ప్రేమను ఏ నోరు వివరించలేదు, ఏ చెవి వినలేదు, ఏ ఉదయం గ్రహించలేదు, ఏ మనసుకు అర్థం కాదు. ఒక బైబిల్ పండితులు అన్నాడు ప్రపంచంలో ఉన్న సముద్రంలో నీళ్ళన్నీ ఇంకుగా చేసి, ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ పెన్నులుగా తయారు చేసి, ప్రపంచంలో ఉన్న భూభాగం అంతా ఒక పుస్తకంగా తయారు చేసి ఆ దేవుని ప్రేమను గురించి రాస్తే సముద్రంలో నీళ్ళు అయిపోతాయంట, పెన్నులుగా తయారు చేయబడే చెట్లు అయిపోతాయంట, రాయటానికి భూమి అనే పేపర్ కూడా అయిపోద్దంట. కానీ దేవుని ప్రేమ అయిపోద్దు. కనుక అలాంటి విస్తారమైన దేవుని ప్రేమను గురించి నేనేం చెప్పలేను, మనకేం అర్థం కాదు కూడా. చెప్పలేనని మానేయటానికి లేదు, అర్థం కాదని వెనకుండా ఉండటానికి లేదు. ఎందుకంటే బైబిల్లో చేశారు వాళ్ళు. యోహాను భక్తులు ఆ ప్రేమను గురించి మనకు పరిచయం చేసిన సంగతి తెలుసు. అని దేవుని వాక్యము, దేవుని ప్రేమ ఈ రెండు కలిసిపోవడం లేదా కలిసి పంపించడం చాలా ఇష్టం. అందుకే ప్రేమ 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 అనే మాట వాడుతూనే ఉంటాడు. అంటే మన మాదిరి అనుభవం లేకుండా వాడేది కాదు, అనుభవంతో వాడుతుంటాడు. మనం ప్రేమ అని చెప్పినామంటే ప్రేమ ఉండదు, పగ ఉంటుంది. మనం పగ అని చెప్పినామనుకో అది ఇంకెక్కువ ఉంటుంది. బైబిల్ అలాగుండదు. ఎందుకంటే బైబిల్ ఈజ్ నాట్ వి. బైబిల్ మనం కాదు, బైబిలే. కనుక ఈ సాయంకాలము దేవుని ప్రేమను గురించి 4వ అధ్యాయంలో ఒక 5 సంగతులు పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. వీళ్ళు కొంతమందికి అనుమానం ఉండొచ్చు, ఎందుకు ఆ టాపిక్ తీసుకున్నారు? నా బాధ్యత దానికి జవాబు చెప్పాలి. ఎందుకంటే ఇది గుడ్ ఫ్రైడే సీజన్. క్రాస్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్స్ లవ్. సిలువ దేవుని ప్రేమే. కనుక సిలువను గురించి క్రైస్తవ భక్త కోటి 40 రోజులు పస్తుంది. ఎంతో ధ్యానించి మాటలు, వాక్యము, పాటలు అన్నీ చేస్తుంటే మనం కనీసం ఆదివారం, సోమవారం, శనివారం అన్న ప్రేమను గురించి కొన్ని మాటలు తలపోసుకుంటే భావ్యమని తలస్తున్నా. అందుకని దేవుని ప్రేమకు నిలువెత్తటి నిర్వచనమైన సిలువ, దేవుని ప్రేమకు ప్రతిరూపం సిలువ, దేవుని ప్రేమకు నిజస్వరూపం సిలువ, దేవుని ప్రేమకు తార్కాణం సిలువ, దేవుని ప్రేమకు సంబద్ధత రుజువు సిలువ, దేవుని ప్రేమకు ఎత్తైన నిర్వచనం సిలువ, దేవుని ప్రేమకు ఆశీర్వాదకరమైన విషయం సిలువ, ప్రేమకు ప్రతిరూపం ఆ సిలువ. కనుక దాని గురించి ఇది ఆలోచించే క్రైస్తవ భక్త కోటి సీజను. కనుక మనం కూడా కొన్ని మాటలు వారితో కలిసి నేర్చుకుంటే తప్పు కాదేమో అనే అభిప్రాయం. దేవుని ప్రేమను ఎలాగ ఆయన మనకు పరిచయం చేస్తున్నాడు. యోహాను సువార్త 3:16 దేవుడి లోకమును ఎంతో ప్రేమించిన పరిచయం చేశాడు. 1 యోహాను 3:16 కూడా ఆయన మన నిమిత్తం ప్రేమించి ప్రాణం పెట్టాను గనక.
ఆ ప్రేమ లవ్ విత్ యాక్షన్. మనది ఎలాగుంటుందంటే లవ్ విత్ నో యాక్షన్. 180 డిగ్రీలు తేడా యేసుప్రభు ప్రేమకు మన ప్రేమ, క్రైస్తవులం అని చెప్పుకునే మన ప్రేమకు. హిస్ లవ్ ఈజ్ ఆల్వేస్ లోడెడ్ విత్ సాక్రిఫైస్. అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ ఎంప్టీ విత్ ఎంప్టీ వర్డ్స్. యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించి ప్రాణము పెట్టెను, ఆ మాట మనం చూస్తాం. కనుక ఈ ప్రేమ రకాలు 4వ అధ్యాయంలోని 5 విషయాలు గమనించవచ్చు. మొదటిది 1 John chapter 4 verse 19. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. 1 John chapter 4 verse 19. యోహాను రాసిన మొదటి పత్రిక 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనక మనము ప్రేమించుచున్నాము. ద ప్రామినెన్స్ ఆఫ్ హిస్ లవ్, ప్రేమలో ప్రాధాన్యత. ఇట్ ఈస్ హీ హూ ఫస్ట్ లవ్డ్ అస్. ఆయనే మొదట మనలను ప్రేమించిన. ఈ మాట మీరు గమనించండి. ఆయనే అంటే వేరే వ్యక్తికి ఇక్కడ అవకాశము లేదు. ఈ పత్రికలో ఆయన అనే మాటలు, ఆయన ఏం చేసినాడు కనీసం 5 ఉంటాయి. ఏంటి ఆయన్ని? 5వ అధ్యాయము ఆఖరి మాట చదువుతాం. ఈ 5లో ఆఖరిది 20. 1 John chapter 5 verse 20. 1 యోహాను 5:20 ఆఖరి వరుస. ఆయన్నే, ఈ మాట మనం గమనించాల. ఆయన్నే అంటే ఇంక వేరే పదమే లేదు. ఆయన్నే అని దాని గురించి 5 సంగతులు ఆయన రాశాడు యోహాను భక్తుడు. దాంట్లో ఆఖరి మాట నేను చదివా. 1 యోహాను 5:20. ఆయన్నే నిజమైన దేవుడు రక్షకుడై ఉన్నాడు. మనకు అసలు పరిచయం చేయడం కూడా సువార్తికుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21. Matthew chapter 1 verse 21. మత్తయి 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి. ఈ మాట ఆయన్నే అంటే ఇంక వేరే పదమే, వేరే వ్యక్తే, వేరే నామమే లేదు. అందుకే మనం ఈ నామమునే ప్రకటిస్తున్నాం. అపోస్తల కార్యాలు ఈ నామమునే ప్రకటించినారు. మరి ఏ నామమున రక్షణ కలగదు? ఆకాశము క్రింద భూమి పైన ఇవ్వబడిన ఏ నామమున, ఈ నామములోనే. ఏ నామము? రక్షించే నామము. ఏ నామము? పాపములు క్షమించే నామము. ఏ నామము? ప్రేమించే నామము. ఏ నామము? పాపి కొరకై చనిపోవటానికి ఇష్టపడిన నామము. ఏ నామము? పాపిని పరలోకానికి చేర్చే నామము. కనుక ఈ సువార్తికులు లేదా పత్రిక రైటర్స్ రాసేటప్పుడు ఎంత చక్కగా రాశారు. ఆయన కూడా కాదు, ఆయన కూడా అయితే అవసరం లేదు మనకు, బైబిల్ కూడా ఆయనే. కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువు నామములో మనము ఈ ప్రేమ చిహ్నమైన సిలువ దగ్గరికి తీసుకురాబడ్డాం. కనుక ఆయనే మొదట మనలను ప్రేమించెను. అంటే నోబడీ కెన్ ఎవర్ క్లెయిమ్ దట్ హీ హ్యాస్ లవ్డ్ గాడ్ ఫాస్ట్. ఇట్ ఈస్ ఎ ఫ్యాలసీ. నేనే దేవుణ్ణి మొదట ప్రేమించినానని ఎవరు క్లెయిమ్ చేయటానికి లేదు. అలా క్లెయిమ్ చేసేది ఫ్యాలసీ. Because the Bible says it's God who has taken initiation to love the fallen human being. This is true. This is light of the God's word. ఇది వాస్తవమే, దేవుని యొక్క వాక్య వెలుగు. కనుక ఆదాం పాపం చేసినప్పుడు దేవుడు ఆయన్నే వచ్చినాడు ఆదాం దగ్గరికి. కయీనును పలకరించాలని వచ్చినప్పుడు, ఏబేలును పలకరించాలని వచ్చినప్పుడు దేవుడే వచ్చినాడు. నోహను పిలవాలనుకున్నప్పుడు
దేవుడు వచ్చి నోహను పిలిచినాడు. అబ్రహామును పిలవాలనుకున్నప్పుడు అబ్రహాం దేవుడు ఎక్కడున్నాడు అని ఎదిగితే వెళ్ళాడా? బైబిల్లో రాయబడింది, మెసొపొతేమియాలో మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై. ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ టేకెన్ ఇనిషియేషన్ ఆల్ ద టైమ్ టు గో ఆఫ్టర్ ఎ సిన్ స్టికెన్ పవర్స్ క్రూకెడ్ డెస్పరేట్లీ ఫాలన్ హ్యూమన్ బీయింగ్ టు డెమాన్స్ట్రేట్ హిస్ లవ్. తన ప్రేమను చూపించడానికి దేవుడు తానే మొట్టమొదటి స్టెప్ వేస్ట్. ఆదికాండం మొదలుకున్న ప్రకటన గ్రంథం దాకా దెర్ వాస్ నో డిస్కరేజ్మెంట్ ఫర్ గాడ్ ఇన్ మేకింగ్ ఎ ఫస్ట్ స్టెప్ టు షో దట్ ఈ లవ్స్ మ్యాన్ ఫస్ట్. సాధారణంగా మనం పిల్లల్ని ప్రేమించేటప్పుడు ఎప్పుడైనా మాట్లాడాలన్నా ఆ పిల్లలు ఏమైనా ప్రేమిస్తారు లేదా చూస్తామని అనుకుంటాం. భార్య భర్తలు కూడా బహుశా అలాగే అనుకోవచ్చు. ఎప్పుడు పొరపాటు చేసినా నేనేసారి చెప్పాలా, ఒకసారి ఆయనన్నా చెప్తాడో లేదో చూస్తాం. ఆయన మొదట మాట్లాడతారా లేదా అని బహుశా 10 సార్లు మీరంటే 11వ వాళ్ళు అంటారేమో అని అనుకుంటాం. ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్స్ గాడ్ హూ హ్యాస్ టేకెన్ ఇనిషియేషన్ టు సీక్ యు అండ్ ఐ, నో మ్యాటర్ వాట్ వీ ఆర్. మనం ఎలాంటి వాళ్ళమైనా సరే అనంతమైన సార్లు దేవుడు తన ప్రేమను మన పక్షాన్ని వెల్లడి చేయటానికి ఆయనే మొట్టమొదట అడిగేశాడు. అందుకే ప్రీఎమినెన్స్ ఆఫ్ హిస్ లవ్, ప్రేమలో ఆయనే ప్రాధాన్యత కలిగినవాడు, ఆయనే మొదట వచ్చినవాడు. ఆయన రకరకాలుగా మనము ప్రేమించాలంటే మన కులమా, మన ప్రాంతమా, మనకి ఈక్వేషన్లు ఇవన్నీ ఆలోచిస్తుంటాం. ఇప్పుడు దేవుడు ప్రేమించాలనుకున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు? అబ్రహాం ఆయన ప్రాంతమా, నోహ, ఎబెలా, ఆదామా? ఆ మట్టుకు వస్తే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ప్రస్తుత కాలం దాకా కూడా ఎవరు దేవుని ప్రేమకు పాత్రలు లేరు. మనమందరము దేవుని ప్రేమకు అపాత్రులము. కానీ ఆ ప్రేమ, ఆ శిలువ ప్రేమ అపాత్రులైన వారందరినీ ఆ శిలువ రక్తమును బట్టి మనల్ని ఆయన ప్రేమించిన ఆయన రాశాడు. 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 1:6, ప్రకటన 1:6. రెవల్యూషన్ 1:6, ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు చాలు. సో దెర్ ఈజ్ నో ఇన్ ఫర్ హిస్ లవ్. మనలను ప్రేమించెను, పాస్ట్ టెన్స్ చెప్పలేదు, ప్రేమించును ఫ్యూచర్ టెన్సే మాట్లాడలేదు, ఈ విల్ లవ్ అస్ అని చెప్పలేదు, ఈ హ్యాస్ లవ్డ్ అస్ అనేదే కాకుండా మనలను ప్రేమించుచు. కనుక సువార్తలో ప్రేమను గురించి రాసినాడు, పత్రికలో ప్రేమను గురించి రాసినాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే ఈ ప్రేమను గురించి ఈ అపోస్తులుడు మనకు పరిచయం చేసిన తీరు మనం గుర్తించాలి. అందుకనే దేవుడు ప్రేమ స్వరూపి. దాంట్లో మొదటిది హిస్ లవ్ ఈజ్ ప్రీఎమినెంట్. ప్రేమలో మొదటివాడు, ప్రాధాన్యత కలిగినవాడు ఆయన్ని. అందుకని పాత నిబంధనలు అయినా కొత్త నిబంధనలు ఉన్నాయినా నికోదేముతో మాట్లాడటానికి చనువు తీసుకునింది ఆయన్ని, సమరయ స్త్రీతో మాట్లాడటానికి చనువు తీసుకునింది ఆయన్ని, గుడ్డివానితో మాట్లాడటానికి చనువు తీసుకునింది ఆయన్ని, జక్కేతో మాట్లాడటానికి చనువు తీసుకునింది ఆయన్ని, దేవుని సంఘాన్ని హింసించిన తార్సువాడైన సౌలుతో మాట్లాడటానికి సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు అని చొరవ తీసుకునింది ఆయన్ని. కనుక పాపాత్ముడైన మానవుణ్ణి వెదికి రక్షించట్లో మొదట దేవుడు అడుగు వేశాడు. అడుగు శిలువ మీద వేయబడింది కాదు. జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఈ భూమి రోవంతయు సృజించబడక మునిపే, భూమి ఆకాశము కలగక మునిపే, పర్వతము లేనప్పుడే, నక్షత్రము లేనప్పుడే, ఆయన హస్తము ఏ సృష్టిని చేయక మునిపే ఈ భూమి మీద ఉద్భవించే పాపాత్ముడైన మానవుని కొరకాయ ఆయన ప్రేమ ఎంత గొప్పది. అనేకసార్లు మనం అనుకుంటాం మనలో ఏం పాపం ఉంది, బాగానే ఉన్నాం కదా అనుకుంటాం. యోబు దాంట్లో రాశారు, ఆయన దేవదూతుల్లోనే లోపం కనుగొని దోషం కనుక్కోగలడు, ఆయన తన సేవకుల్లోనే దోషం కనుక్కోగలడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చిన వాళ్ళు ఎంత మేలు. కానీ పాప సహితంలో నుండి పాపరహితుడు రావడం అనేది అసంభవం.
పాప సహితుల్లో నుండి పాప సహితుడే రాగలడు ఎన్నేళ్ళైనా. ఇంకో మాట చెప్పినా మీరు ఏమనకపోతే, ఆల్ దట్ ఈస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ సిన్ కాల్డ్ DNA. వాళ్ళ పాపము డిఎన్ఏలోనే వస్తుంది. యూ కెనాట్ సెపరేట్ ఫింగర్ ప్రింట్ ఇట్. ఆ డిఎన్ఏను మార్చి పాపము లేకుండా చేయటానికి ట్రై చేయడం అనేది ఇంపాసిబుల్. కనుక ప్రతి మనిషిలో DNA ఉన్నంత కాలము ఏం గుర్తు చేస్తుందంటే, ఆ మనుషుడు పాపములో పుట్టాడు, పాపములో కొనసాగుతున్నాడు, పాపములోనే మరణిస్తున్నాడు. నాలో DNA లేదు అనే వాళ్ళని గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. బహుశా నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. సో హూ విల్ రిమూవ్? అంత పాపాన్ని ఎవరు తీసివేస్తారు? దాన్ని ఎవరు తీసివేస్తారు? దేవుడు ప్రేమస్వరూపి కనుక ఆయనే మొదట మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడి వచ్చిన. అందుకని ఆయనే చనువు తీసుకున్నాడు. ఆయన చనువు తీసుకొని స్త్రీలను, పురుషులను, యవనస్తులను, పిల్లలను, పెద్దలను, గురింటివారిని, క్రుడ్డివారిని, రకరకాలైన మనుషులను ఆదికాండం నుండి ప్రకటన గ్రంథము దాకా ఆయన రక్షించి తనకు ఒక రాజ్యముగా, జనముగా, స్వాస్థ్యముగా, దేశముగా, ప్రజగా చేసుకోవటానికి సంకల్పించిన. ఇది ఎప్పుడో నిర్ణయించబడిన కాలం. అందుకే ఎప్పుడో చెప్పాలంటే ఏం చెప్పాలో తెలియక పౌలు అంటుడే ఎఫెస్సి పత్రిక 1వ అధ్యాయంలో అన్నాడు, హీ హ్యాస్ చోజన్ us బిఫోర్, ముందుగా నిర్ణయించుకుని. నా ముందుగానే 3 అక్షరాల మాటలు ఎంతమందు ఎవరు చెప్పలేము. ముందుగా నిర్ణయించిన, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, ముందుగా ఏర్పరచబడిన కనుక మన జ్ఞానమునకు, ఊహకు, ఆలోచనలకు ఇదంతా మించింది. ఆయన సిలువెదుట తల వంచి పాపాత్ముడైన మానవుడు ఆయన ప్రేమ కొరకై ఆరాధన హృదయముతో ఆయన స్తుతుల సింహాసనం మీద ఆశీర్వది చేయడం మాత్రమే చేయగలడు. దేవుడు ప్రేమ స్వరూపి. హిస్ లవ్ ఈజ్ ప్రిఎమినెంట్. ఆయన ప్రేమ మొదట ప్రాధాన్యత కలిగింది. రెండవది యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 John chapter 4 verse 10. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తానే మనలను ప్రేమించి మన పాపములకు తన కుమారుని పంపెను. సో ప్రేమ దేంట్లో ఉందో దేంట్లో లేదో మనం తెలుసుకోవటానికి బైబిల్ వర్సెస్ ఇవన్నీ చదివితే మనం చాలు. ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉందంటే అవి లేని దాంట్లో ఏం లేదు. సింపుల్. దేవుడు తన కుమారుని మన పాపలకు ప్రాయశ్చిత్తంగా ఈ లోకం కొనటానికి పంపించెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్యాషన్ ఆఫ్ హిస్ లవ్. ఆయన ప్రేమ ఆసక్తి ఈ కార్యాన్ని చేసింది. అందుకే అనేకసార్లు దేవుని యొక్క ప్రేమను మనము గ్రహించకపోయినా ఆయన ప్రేమ మన విషయము మన వెంట పడుతూనే వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని గురించి ఎంతోమంది మూవీస్ తీయాలని ట్రై చేసినారు. 3.5 సంవత్సరాలు కొంతమంది, 33.5 సంవత్సరాలు కొంతమంది అయితే ఇంత అయ్యేది కాదు. ఆఖరి 24 గంటలో లేదా 12 గంటలో లేదా ఆఖరి కొన్ని గంటలు సులువు మీద ఉందని తీయాలని ట్రై చేశారు. అలాగ ఒక ఆయన ట్రై చేశాడు, సక్సెస్ అయ్యాడు. ఆ మూవీ పేరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. అది ప్రపంచంలో ముస్లిమ్స్ దేశాల్లో కూడా స్క్రీన్ చేయబడిన మూవీ. యేసుక్రీస్తు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఆఖరి 24 గంటలు ఒక మనిషిని యొక్క జీవిత చరిత్రను గురించి మూవీ తీయబడలేదు. చరిత్రలో ఉండబోదు. ఒక వ్యక్తి యొక్క మూవీ తీస్తారంటే, ఇప్పుడు ఎన్ రామారావు గారిని తీస్తారంటే మొదటి నుంచి చివరి దాకా తీస్తారు. అలాగే ఇంకోళ్ళు ఎవరో దయానాన్ని గురించి ఒక మూవీ తీయాలంటే పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా మూవీ తీస్తారు. అలాగే అలెగ్జాండర్ ద గ్రేట్ తీయాలనుకో, ఆయన పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా. ఎవరైనా ఒక వ్యక్తి పుట్టినప్పుడు మొదలుకొని చనిపోయేదాకా అంతటిని కలిసి 3 గంటల్లో చేస్తే దాన్ని మూవీ అంటారు. కానీ ఒక మనిషి ఆఖరి 12 గంటల్లో లేదా ఆఖరి 24 గంటల్లోనే ఒక మూవీ
తీయగలిగిన దానికంటే కంటెంట్ ఇంకా ఎక్కువ ఉంది. పైపెచ్చు ఆ మూవీ క్రైస్తవ లోకాన్ని మాత్రమే కాకుండా క్రైస్తవేతర లోకాన్ని కూడా ప్రభావితం చేసిందంటే ఆ ఆఖరి 12 గంటలు మానవ జీవితం కొరకై ఆ దేవుడు వెల్లడి చేసిన ప్రేమ పరాకాష్ఠ యొక్క త్యాగము ఎవరు వర్ణించగలరు? మనిషిని మూవీ చేస్తున్నాడంటే ఏంటి? ఎనిమేషన్, ఇమాజినేషన్, ఈ క్యూరియాసిటీ ఇవన్నీ తీసుకుని వచ్చి దాంట్లో చేస్తేనే మనుషుడు చూసిన తర్వాత నాకు తెలిసి బాధ, వేదన, కృంగదలు అవన్నీ చూసిన తర్వాత ఇంతగా పాపాత్ముడైన మానవుని కొరకు దేవుడు శిలువలో వధించబడ్డా అని కదలని హృదయాల బహుశా ఉండదేమో. ఇది మనిషిని యొక్క ఆలోచనే మనిషిని అంత ప్రభావితం చేయగలిగితే దేవుడు మనిషిని కొరకు పడిన బాధ వర్ణనాతీతం. అది ఎవరు ఇంత అంత అని ఊహించలేరు. చూడండి, ఒక వ్యక్తి పుట్టాడు అంటే, వచ్చినాడు ఈ భూమి మీదకి అంటే, ఈ భూమి మీద చనిపోతున్నాడు అంటే సాధారణంగా పబ్లిసిటీ ఉండదు. పుట్టాడంటే పబ్లిసిటీ ఉండొచ్చు, వస్తున్నాడంటే పబ్లిసిటీ ఉండొచ్చు. ఉదాహరణకు నేను ఈ మీటింగ్కి వస్తున్నానంటే బహుశా మీకు వారానికి ముందు చెప్పింటారు. మామూలు హ్యాండ్ బిల్స్ కూడా ఉండవు, ఎందుకంటే మనం అంత పాపులర్ కాదు కనుక. ఒకళ్ళు హ్యాండ్ బిల్స్ చేస్తే ఏమంటారంటే పాంప్లెట్లు వేసినారు అని అంటే నేను వస్తున్నానంటే వారానికి ముందే పాంప్లెట్లు వేసి అంతే నేను గ్రేట్. అయితే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తున్నాడంటే 4000 సంవత్సరాల క్రితమే ఇదే పాంప్లెట్ వేసి పంపించినారు మనకి. దీన్ని ఏమంటారంటే ప్రాఫసీ అంటారు. పాంప్లెట్లో డేట్లు ఉంటాయి, ఎప్పుడొస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది ఉంటుంది. ప్రాఫసీలో ఆరంభం మొదలుకొని అంతం దాకా ఉంటుంది. ఇప్పుడు మీరు ఊహించండి, బయట మనం ఎక్కడన్నా వెళ్ళి గోడ మీద ఒక పోస్టర్ వేసి ఒక పెద్ద ఫ్లెక్సీ వేసినాం అనుకోండి. ఏమని? 4000 సంవత్సరాల తర్వాత కలువరి కొండ మీద పరిశుద్ధుడు, పాపం లేని దేవుడు మనుషుల యొక్క పాపాల కొరకే చనిపోతున్నాడు, వచ్చి వినండి, చూడండి అని వేసినాం అనుకో. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? చదివిన వాళ్ళు 4000 సంవత్సరాలకు జరగబోయే దాని గురించి ఇప్పుడా ఎట్లా తెలిసిన వాళ్ళకి? ఒక వారకు ముందు, నెలకు ముందు, 2 నెలలకు ముందు అలాగైతే భవిష్యత్తు మనం తెలుసుకుంటాం. అలా కాకుండా 1000 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల క్రితం అమెరికా అధ్యక్షుడు మన భారతదేశానికి ముందు వస్తున్నాడు అని అంటే ఒక 2-3 నెలలకు ముందు తెలియవచ్చు. మన ప్రధానమంత్రి గారు తిరుపతి వస్తున్నాడంటే ఒక 1-2 నెలల ముందు తెలియవచ్చు. ఆ తర్వాత అన్ని ఏర్పాట్లు చేస్తారు. అసలు మనిషే పుట్టక మునుపు 4000-5000 సంవత్సరాలకు పుట్టి ఎవరు పుట్టలేదు కదా. మరి అప్పుడే కొంతమంది మనకు ప్రాఫెసీ పోస్టర్లు ఇచ్చినారు, గోడ పత్రికలు, ఫ్లెక్సీలు ఇచ్చినారు. దాంట్లో చాలామంది ఉన్నారు. 22వ కీర్తన అలాంటి ఒక ఫ్లెక్సీ, 53వ అధ్యాయం యెషయా గ్రంథం అలాంటి ఫ్లెక్సీ. ఇలాంటి ఫ్లెక్సీలన్నీ మనం పాత నిబంధనలో చూస్తే అవన్నీ ఫ్లెక్సీలు అతికిస్తున్నారు. అంటే ఎంత గ్రేట్ అయినా ఎన్ని ఏళ్ళ తర్వాత ఒకవేళ రాకపోతే ఈ ఫ్లెక్స్ వేసేవాళ్ళకి అదే అనుమానం ఉంటుంది కదా. ఒక స్పీకర్ని పిలిచిన తర్వాత పలానా ఆయన వస్తాడని హ్యాండ్ బిల్ ఎందుకు వేయరంటే రాకపోతే కష్టం కదా, వేసి ఎందుకు ఇబ్బంది పడాలని యూజువల్గా వేయరు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఇంత పుస్తకం రాసిన తర్వాత ఆయన రాకపోతే, ఆయన చనిపోకపోతే అలాంటి క్లాసులు ఏం లేవు. అందుకని పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు అంటాం వాళ్ళంతా మనకేం చేశారంటే ఇది అంత మొద్దుమొక్కలు, వీటికి ఏం అర్థం కాదు, ఎంత చెప్పినా ఎట్లా రాసినా అర్థం కాదని ఫ్లెక్సీలు పెట్టి, వాట్సాప్లు పెట్టి, బిల్ బోర్డ్స్ పెట్టి అక్కడక్కడ పెట్టారు. యెషయా 53 చూడు, 22వ కీర్తన చూడు, ఇవన్నీ చూసి చదువుకోండి అంటే చదువుకుంటున్నాం కానీ అది మనకు ఫ్లెక్సీల మాదిరి కనిపించట్లేదు. అది కూడా ఎలా కనిపిస్తుంది అంటే మనకు పాంప్లెట్ మాదిరి కనిపిస్తుంది. పాంప్లెట్కి ఫ్లెక్సీకి తేడా తెలియని క్రైస్తవ లోకం ఉంది ఈ దినాల్లో. చాలా విషాదకరమైన సంగతి. ఇంత విప్లవాత్మకమైన విధానంలో ఫ్లెక్సీలు, బిల్ బోర్డ్స్ 1000 సంవత్సరాల క్రితం, 4000, 5000 సంవత్సరాల క్రితము వ్రాయబడి వివరించబడ్డాం కేవలం ఒకే ఒక వ్యక్తిని గురించి మాత్రమే. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. దట్ ఈస్ ద ప్యాషన్ ఆఫ్ హిస్ లవ్. ఆయన ప్రేమ యొక్క ఆసక్తి అది. ఆయన ప్రేమించాడు కనుక ఆ ప్రేమకు ప్రతీకరంగా ఈ భూమి మీదకి రావాలని ఆయన ఇష్టపడినప్పుడు ఆయన ఎవరు ఎన్నడూ ఆపలేరు. మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు లేదా ఒక ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళేదాకా నమ్మకం లేదు మనకి.
అవతల వాళ్ళకి కూడా నమ్మకం ఉండదు. వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు, ఎక్కారా లేదా, వచ్చారా లేదా. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి దేవుడు తన కుమారుని పంపెను అంటే మనలాంటి వాళ్ళు కొంతమంది అనుమాన భక్తులు ఉంటారు కదా. వీళ్ళు యేసుప్రభు వస్తాడా రాడా, వస్తాడా రాడా, వస్తాడా రాడా, రెండో రాకడ అనుకుంటున్నారు, వస్తాడా రాడా, వస్తాడా రాడా అని. ఆయన మొదటి రాకడ ఎంత వాస్తవమో రెండో రాకడ కూడా అంతే వాస్తవం. అందుకే బైబిల్లో దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన పంపుతానని చెప్పిన తర్వాత కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహము. యేసుక్రీస్తు ప్రభువు ఒక అనుగ్రహము. బైబిల్లో అనుగ్రహాలు చాలా ఉన్నాయి. కొత్త నిబంధనలో సువార్తల్లో కనీసం 5 ఉంటాయి. దాంట్లో మొదటి అనుగ్రహం ఏంటంటే దేవుడు తన కుమారుని మన కొరకు ఇవ్వడం అనేది అనుగ్రహము. పరలోక రాజ్య మర్మములో మీరు తెలుసుకుంటే మీకు అనుగ్రహించబడినది కనుక అవన్నీ అనుగ్రహాలే. దీన్ని తెలుగులోనే చాలా బాగా రాశారు, కానీ ఇంగ్లీష్లో మనకి అంత బాగా కనిపించింది. గాడ్ గేవ్ హిస్ సన్ అని రాశారు. గేవ్ అంటే ఏంటి, ఎవరికన్నా ఇవ్వచ్చు. అనుగ్రహం అంటే ఏంటి, అనుగ్రహము ఇచ్చట రెండో ఒకటే కాదు. నాకు తెలిసి మీలో చాలామందికి తెలియదు అనుకుంటే, ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు, నేను మాత్రం తెలుగు మీడియమే కనుక నాకు బాగా తెలుగు పరిచయం. అనుగ్రహము చాలా పెద్ద పదం ఈ తెలుగులో. ఇచ్చాను అని అంటే ఉదాహరణకి నేను టీచర్ ట్రైనింగ్ చేశాను అనుకోండి, డిఎస్సి క్వాలిఫై అయ్యాను, నాకు టీచర్ ఉద్యోగం ఇచ్చినారు, అది అనుగ్రహం కాదు. ఇచ్చాను, గేవ్, బికాజ్ ఐ డిజర్వ్ దట్, ఐ మెరిట్ ఫర్ దట్. దానికి నేను యోగ్యుణ్ణి, దానికి నేను అర్హుణ్ణి కనుక ఆ ఉద్యోగం నాకు వచ్చింది, కనుక ఆ ఉద్యోగం నాకు ఇచ్చింది. ఇప్పుడు అనుగ్రహం అంటే అలా కాదు. ఒక గూగుల్ ఉందనుకోండి, మైక్రోసాఫ్ట్ ఉందనుకోండి, దాంట్లో ఒకవేళ నేను ఏదైనా ఇంజనీరింగ్ చేస్తే నేను ఇంజనీర్ దాకా వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్ దాకా వెళ్ళొచ్చు. కానీ నన్ను ఒకే రోజు పిలిచి CEO చేశారు అనుకోండి, సుందర పిచ్చే వద్దు నువ్వే ఉండు అని, ఐ డు నాట్ డిజర్వ్ ఫర్ దట్. నేను దానికి యోగ్యుని కాదు, అంత నేను చదువుకోలేదు, అంత అనుభవం నాకు లేదు, అంత దేనికి చెందినవాడిని కాదు. బట్ దట్ వాస్ గివన్, అది ఇవ్వబడింది. దాన్ని ఏమంటామంటే అనుగ్రహం. మనము ఎన్నికైన దాన్ని మనకి ఇవ్వబడితే అది ఇచ్చాను, మనము ఎన్నిక కాని దాన్ని మన కొరకే ఇవ్వబడింది. వీ డు నాట్ డిజర్వ్ టు రిసీవ్ జీసస్. యేసు ప్రభువును దేవుడి కుమారుడుగా మనము ఈ భూమి మీద స్వీకరించడానికి యోగ్యులం కాదు. ఎందుకంటే మనం పాపులము. పరిశుద్ధిని భూమి మీదకి తీసుకొని వచ్చిన తర్వాత మనం స్వీకరించలేము. కానీ దేవుడు తన కుమారుని ఇచ్చెను, తెలుగులో, ఇంగ్లీష్లో ఉంది అనుగ్రహించెను, తెలుగులో మనం చూస్తాం. కనుక దేవుని యొక్క ప్రేమ తరతరాలుగా మార్పు లేకుండా వచ్చింది. మామూలుగా మనం ఏదో చాలా అనుకుంటాం, దశమ భాగమే ఉందనుకోండి, ఈ వారం ప్రభుకు మందిరంలో భాగం ఇస్తామని అనుకుంటాం, ఏదో ఒక కారణం వచ్చింది ఇవ్వలేకపోయినాం, అట్లా నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరము అలాగైపోయి కొంతమంది ఇంకేమి ఇస్తాంలే దేవుడు కూడా మర్చిపోయింటాడు అనుకుంటాం. అంటే మనం మర్చిపోతే దేవుడు మర్చిపోయినట్ల, మనకు గుర్తుంటే దేవుడికి గుర్తుండట్ల. అంటే మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మన స్టేజ్కి తీసుకొని వస్తాం అన్నమాట. అంతేనా? దేవుని మన స్టేజ్కి మనం తీసుకొని వస్తాం. మన స్టేజ్కి మనం ఎలాగ తీసుకురావడం ఎంత భావ్యము. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం మనసు మార్చుకోవటానికి అవకాశం ఉంది. అలాగ మార్చుకుంటేనే వచ్చినాం. దేవుడు అలాగ మార్చుకోలేదు. జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రె పిల్లైన యేసుక్రీస్తు ప్రభువారిని కాలం సంపూర్ణమైనప్పుడు ఈ భూమి మీదకి పాపం లేని వాడిగా పంపాలని దేవుడు నిర్ణయించినాడు. దిస్ వాస్ మేడ్ ఇన్ ఎటర్నిటీ పాస్ట్. నిత్యత్వంలో నిర్ణయించబడింది. తర్వాత మళ్ళీ మార్చుకోలేదు. అయ్యో ఎట్లా పంపాలా ఏం పెడతావాలే, సస్యసాహంలో వాళ్ళు ఎలాగో నరకానికి వస్తారులే, ఇంత చేసిన వాళ్ళు ఇంకెంతకాలం నరకానికి వచ్చినా ఏం లాభం ఉంది, ఎక్కడవుతూ ఉంటారులే అని దేవుడు అనుకోలేదు. ఆయన ప్రేమలో అది బలీయమైన వాంఛ ఉంది, ప్యాషన్ ఆఫ్ హిస్ లవ్. అందుకనే దేవుడు తన కుమారుని పంపాడు. దేవుడు ప్రేమ స్వరూపి. 2 విషయాలు చూసిన, ప్రీఎమినెన్స్ ఆఫ్ హిస్ లవ్, ఆయన ప్రేమలో మొదటి స్థానం ఆయనది. రెండవది ప్యాషన్ ఆఫ్ హిస్ లవ్, ఆయన ప్రేమలో ఉన్న వాంఛ, తృష్ణ, మంట చూచిన. మూడవది యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 1 John chapter 4 verse 16, 16. యోహాను రాసిన మొదటి పత్రిక 4:16.
దేవుడు వాని యందును నిలిచి ఉన్నాడు. ద పర్సిస్టెన్స్ ఆఫ్ హిస్ లవ్. ప్రేమ నిలబడే ప్రేమ. ఇది ఎగిరిపోయే ప్రేమ, తరిగిపోయే ప్రేమ, పరిస్థితులను బట్టి మారే ప్రేమ కాదు. మంది ఈ భూమి మీద తల్లిదండ్రులదైనా, భార్య భర్తలదైనా, పిల్లలదైనా, సమాజంలో ఉన్న ఎలాంటి ప్రేమ అయినా ఇట్స్ నాట్ కన్సిస్టెంట్. అది స్థిరంగా ఉండేది, ఎడతెక్కుండేది, ఒకేలాగే ఉండేది కాదు. అయితే దేవుని ప్రేమ మాత్రమే ఎడతెగకుండా, ఆయన ప్రేమలో మార్పు లేదు. ఎలాంటి వారిని ప్రేమించినాడు, అది ఇక్కడ ఆశ్చర్యకరం. మనం కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు మనం అనుకుంటారు, ఇట్లాంటి వాళ్ళని తెలిసింటే అసలు ప్రేమించేవాడు కాదే, ఇట్లాంటి వాళ్ళని తెలిసింటే అసలు మనం పట్టించుకోకుండా ఉండేవాళ్ళమే. అంటే మనకు తెలియదు కనుక ప్రేమించినాం, ఇప్పుడు తెలిసింది కనుక ప్రేమించడం మానేస్తాం. ఇక్కడ దేవుడు తెలిసి ప్రేమించినాడా, తెలియక ప్రేమించినాడా? వీళ్ళు చాలా మంచోళ్ళు, అంత వీళ్ళకి అంత వైట్ ఇంకెవరు ఉండరు, డ్రెస్సు లోపల బయట అంత వైటే వీళ్ళు అనుకొని ప్రేమించినాడా? ఇట్స్ ఎ ఫ్యాలసీ. అలాగనుకుంటే తప్పు. ఇంతకంటే ఘోరమైన వాళ్ళు ఘోరమైన వాళ్ళు ఎక్కడైనా స్టార్ట్ అవుతారంటే మొదట ఇక్కడి నుండే స్టార్ట్ అవుతారు కనుక, సో ఐ హ్యావ్ టు లవ్ దెమ్ ఫ్రమ్ దేర్. దట్స్ గాడ్స్ లవ్. దట్స్ ఎ పర్సిస్టెన్స్ ఆఫ్ హిస్ లవ్. ఆయన ప్రేమలో ఉన్న నిలకడ, ఆయన ప్రేమలో మార్పు ఉండేది కాదు. క్రియలను బట్టి మన ప్రేమ పెరుగుతుంది. మన పిల్లడు బాగా పాస్ అయ్యాడు మంచి మార్కులతో, ఏం చేస్తాం? ఇంకా అసలు మనం భూమి మీద నిలబడితే కదా, లేనిపోయిన అందరికి ఫోన్లు చేసి చెప్తాం, మావాడు ఇట్లా పాస్ అయ్యాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. ఇంకా ఎంత చెప్తామో. అదే ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఫోన్ ఆఫ్ చేసి ఎవరిదాన్ని వాళ్ళు భార్యాభర్తలు ఎవరిదాన్ని వాళ్ళు పడుకొని ఉంటారు. ఎవడన్నా వచ్చి తలపు తీరు ఫోన్లు తీరు. అలా ఒక 2-3 రోజుల తర్వాత ఇరుగు పొరుగు వారికి, ముఖ్యంగా మందిలో వాళ్ళకి ఈజీగా అర్థమైంది. ఎందుకంటే మొదటే లిస్ట్ అవుట్ చేసింటారు కదా, ఎవరు ఉన్నారు రాసేవాళ్ళు, ఎవరు పరీక్షలు ఉండేవాళ్ళు ఉన్నారు అనేది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే కూడా తెలిసిపోద్ది ఎవరు పాస్ అయినారు, ఎవరు ఫెయిల్ అయినారు. మందినికున్న నెట్వర్క్ అలాంటిది ఈ దినాల్లో. మంచి నెట్వర్క్ కాదు కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ముందు నెట్వర్క్ క్షణాల్లో పంపించేసి పలానాళ్ళు ఫెయిల్ అయినారు. ఎందుకంటే మనకి ఇష్టము. వాళ్ళు ఫెయిల్ అయినారంటే మనం ఎంత ఇష్టపడతామో. థ్యాంక్స్ మీటింగ్ రెడీ చేయాలి కానీ అప్పుడు మన ప్రేమ భవిష్యత్తు తగ్గుతుంది. మన పిల్లోడే 9 నెలలు మోసి కన్నాము, మనమే చూసుకున్నాం, మనమే బాగా చూసుకున్నాం, మనమే పట్టించుకున్నాం, ఫీజులు కట్టాం, ఎగ్జామ్ హాల్ దాకా తీసుకెళ్ళావు. ఒక్కసారి నీకు బాధ వేసింది, ఇంత ప్రయాసపడినాను ఫెయిల్ అయ్యాడేంటి, ఇంత ప్రయాసపడినాను, తిండి తినక, బట్టలు కట్టుకోక, సరైన వసతులు లేకుండా, అన్ని కొడుకులేని అన్ని కూతుర్లేని వీళ్ళకొరికి ఇంత ప్రయాసపడినానే ఫెయిల్ అయిపోయారు. ముఖం చూడబుద్ధి కాదు, మాట్లాడబుద్ధి కాదు, దగ్గరికి రాబుద్ధి కాదు, ఇంకెన్ని మనకి రియాక్షన్లు వస్తాయో, ఎమోషన్లు వస్తాయో అనుభవం ఉంది నాకంటే మీకు ఇక్కడ ఎక్కువ బాగా పరిచయం. కనుక మన లవ్, మన ప్రేమ యాక్షన్ల మీద ఉంటుంది. అలా కాకుండా మన పిల్లవాడు ఐఏఎస్ వచ్చిందనుకో, ర్యాంక్ నెంబర్ 1, ప్రేమిస్తామా లేదా, కొత్త బట్టలు తెస్తామా లేదా, బండి తీసుకొని వస్తామా లేదా, మన పిల్లలకు వాడికి చెప్తాను రే నువ్వు 10th క్లాస్ పాస్ అయితే హీరో సైకిల్ కొనిస్తాను రా అని. అంటే అవర్ లవ్ డిపెండ్స్ అపాన్ సమ్ యాక్షన్. ఏదో ఒకటి చేస్తేనే మన ప్రేమ వస్తుంది. యేసు ప్రభు వారు ఎవరికైనా మనకి అలాగే చెప్పాడా, మీరు పలానా పని చేస్తే నేను మిమ్మల్ని పాస్ చేస్తా, మందిరానికి రెగ్యులర్గా వస్తే మిమ్మల్ని పాస్ చేస్తా, బైబిల్ రెగ్యులర్గా చదివితే మీకు ఉద్యోగం ఇస్తా, తర్వాత ఇంక ప్రతి కార్యక్రమం రెగ్యులర్గా చేస్తే మీకు ఈమెయిల్ చేస్తా, ఆ మెయిల్ చేస్తే యేసుప్రభు చెప్పాడా? బహుశా నాకు తెలిసి ఎక్కడ లేదనుకుంటా. అంటే నేను చెప్తే బహుశా మీరు వేరుగా అర్థం చేసుకుంటారేమో. నువ్వు వచ్చినా ప్రేమిస్తున్నాడు, రాకపోయినా ప్రేమిస్తున్నాడు, ప్రార్థన చేసినా ప్రేమిస్తున్నాడు, చేయకపోయినా ప్రేమిస్తున్నాడు, ఆయనను ప్రేమించినా ప్రేమిస్తున్నాడు, ఆయన ద్వేషించినా ఎలాగో ప్రేమిస్తున్నాడు కదా, మరి ఇంకెందుకు రావాలా, ఎందుకు బైబిల్ చదవాలి, ఎందుకు ప్రార్థన చేయాలని అనొద్దండి. అది ఒక టైం దాకా ఉంటుంది. ఆ తర్వాత దేవుడు 2 విషయాల్లో మనల్ని డీల్ చేయడానికి ట్రై చేస్తాడు. మొట్టమొదటి ఏంటంటే, ఒకవేళ ఆ ప్రకారం మనం వినకపోతే షెడ్ కన్నా పంపిస్తాడు, లేకపోతే షోరూమ్ కన్నా పంపిస్తాడు. షెడ్ల పేర్లు చెప్పాలా, షోరూమ్ పేర్లు చెప్పాలా? షెడ్ల పేర్లు చెప్పాలంటే మీరు డాక్టర్లు ఏమనుకోవద్దండి. కేర్, యశోద, కామినేని, బొల్లినేని, అపోలో, ఇవన్నీ ఆల్ షెడ్స్.
షెడ్స్ ఫర్ ద బిలీవర్స్. కొన్నిసార్లు దేవుడు షోరూములకు పంపిస్తాడు. షెడ్కి పంపిస్తే 50-50% అంటే పోయిన తర్వాత మళ్ళీ వస్తామా లేదా అనేది. అలాగే షోరూమ్కి పంపిస్తే మాత్రం ఎలాగొస్తాము? వెళ్ళిన దానికంటే చాలా దగదగ మెరుస్తా. వాటర్ సర్వీసింగ్ చేశారో, ఏం సర్వీసింగ్ చేశారో, ఆయిల్ సర్వీసింగ్ చేశారో, ఏం చేశారో తప్ప కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. దేవుడి రెండింటిని వాడుకుంటాడు. అది ప్రేమలో భాగం. ఎందుకంటే దేవుడు ప్రేమించే వారిని శిక్షించి గద్దిస్తున్నాడు. కనుక దేవుడు ఎలాగో నన్ను ప్రేమిస్తున్నాడు కదా, బైబిల్ ఎందుకు చదవాలి, ప్రార్థన ఎందుకు చేయాలి, వాక్యం ఎందుకు చేయాలి, మందిరికి ఎందుకు రావాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేయాలా అని నిర్లక్ష్యంగా ఉంటే ఈ రెండు ఉంటాయి. ఏది? షెడ్డా, షోరూమా? చాయిస్ ఈజ్ యువర్స్. షెడ్కి పోతే 50%, షోరూమ్ పోతే 100%. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన ఫ్రెష్గా మళ్ళీ తిరిగి వస్తాం. ఎందుకంటే తిరిగి ఆయన వాడుకోవాలనుకుంటాడు కనుక. ఈజ్ ఎ మాస్టర్ బిల్డర్. ఆయన వాడుకునేది అవసరం కనుక మనం ఒక వెహికల్ ఎందుకు రిపేర్ చేయిస్తాం? మనం ఒకసారి మాసిపోయిన బట్టలు మళ్ళీ ఒకసారి ఎందుకు ఉతుక్కుంటాం? ఎవరైనా ఉతుక్కోకుండా ఒక్కసారి వేసుకుని వదిలేసేవాళ్ళు ఉన్నారా? అంత రిచ్ ఇక్కడ లేరు అనుకుంటా. తిరుపతిలో ఉండొచ్చు కూడా, ఎందుకంటే అంత 2-3 శాలరీలు కదా మినిమం. మనం ఒకసారి ఉతుకుతున్నామంటే అర్థం ఏంటంటే మనం దీన్ని వాడబోతున్నాం. అలాగే ప్రభు మనం షోరూమ్ పంపిస్తున్నాడంటే అర్థం ఏంటంటే మళ్ళీ ఆయన వాడుకోవాలని ఇష్టం. దేవుడు ఒక్కరిని కూడా ఒకేసారి వాడుకొని ఇంక తరం కాడని పంపిస్తే బహుశా ఎవరు ఇక్కడ నిలబడలేరు అనుకుంటా. దట్స్ హిస్ లవ్. ఆయన ప్రేమలో ఎడతెగ నిలకడ ఉంటుంది. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. అందుకని బైబిల్లో రాయబడింది, ఆయన తన వారిని ప్రేమించి అంతం వరకు వారిని ప్రేమించాను. దేవుడు ప్రేమ స్వరూపి. 3 విషయాలు చూసినప్పుడు 4వది యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవునిని ఎరుగును. ఇక్కడ దేవుని ఎరగటానికి ప్రేమనే మనకు జ్ఞాపం చేస్తున్నాడు. ప్రొలోగ్ ఆఫ్ ద లవ్. ప్రేమ యొక్క పునాది. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళే ప్రేమిస్తారు. మనం ప్రేమించట్లేదంటే వీఆర్ నాట్ బార్న్ ఆఫ్ గాడ్. దేవుని మూలంగా మనం పుట్టలేదు అని అర్థం. ఇట్స్ వెరీ సింపుల్. యోహాను భక్తుడు మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదంటానికి చాలా సింపుల్ స్టేట్మెంట్స్ రాశాడు. నాకు కొన్నిసార్లు వాక్యం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. 3:16 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. 1 John chapter 3 verse 16. అవి చాలా సర్కాస్టిక్ ఉంటుంది. మనం కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాం. ప్రాణం తీయకపోతే చాలు పక్కన సహోదరులు ప్రాణం పెట్టొద్దులేండి, ఎవరు తీయొద్దండి. ఇది చదువు, ఇది మీ బైబిల్లో ఉన్నదా? ఉందా లేదా? ఈజ్ ఇట్ నాట్ ఇన్ యువర్ బైబిల్స్? ప్రాణాలు తీసేవాళ్ళ బైబిల్లో ఇది లేదా? ఏం చదువుతున్నారు మరి? కళలేవా? గుడ్డే? ఈ వాక్యం నిన్ను బ్రేక్ చేయట్లేదా? నువ్వు వాక్యం చదివేటప్పుడు వాక్యం నిన్ను బ్రేక్ చేయకపోతే అర్థం ఏంటంటే నువ్వు దేవునితో లింక్లోకి ఎప్పుడో పోయావు అని అర్థం. లింక్ ఎప్పుడో తెగిపోయింది అని అర్థం. వాక్యం చదువుతున్నప్పుడు న్యూస్ పేపర్ వలె ఏకదాటిగా నువ్వు సోతో పోయినావు మనకి, ఎక్కడ నిన్ను బ్రేక్ చేయకుండా. దేవుడితో నీకు రిలేషన్ లేదు అని అర్థం. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం నిన్ను బ్రేక్ చేసింది, ఆపింది అనుకో ఎక్కడైనా. డోంట్ గో ఫార్వర్డ్, ఇక్కడ స్టాప్ హియర్, స్టాప్ హియర్, స్టాప్ హియర్ అని నేను ఆపగలిగింది అనుకో. ఒక అధ్యాయంలో 1 సార్లు 2 సార్లు 3 సార్లు 4 సార్లు
అప్పుడు అర్థం ఏంటంటే దేవుడితో మనకు లింక్ ఉంది అని అర్థం. దేవుని వాక్యం ఖచ్చితంగా మనల్ని ఆపుతుంది. ఇది చదువుతున్నప్పుడు మనం ఆపాలి కదా. ఈ ప్రేమను గురించి ఆయన ఇంత దేవుడు మన కొరకే ప్రాణం పెట్టినాడు కనుక మనమును మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధలమై ఉన్నాము. ఇది చదువుకున్నప్పుడంతా నేను అనుకుంటా, ఎవ్వరు ప్రాణం పెట్టకపోయినా పర్వాలేదు కానీ ప్రాణం దిగిపోతే చాలబ్బా. కనుక చాలా విచిత్రం ఏంటంటే ప్రాణము ఒకే వ్యక్తే మన కొరకు పెట్టాడు. ఆ ప్రేమను రెసిప్రొకేట్ చేయటానికి ఈ ప్రేమ విషయంలో పునాది దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు ప్రేమించును. ప్రేమించట్లేదంటే ఐ ఆమ్ నాట్ బార్న్ ఆఫ్ గాడ్. దిస్ వెరీ సింపుల్ లాజిక్, యూ కెనాట్ యాడ్ ఎనీ లాజిక్ ఫర్ దిస్. ఎందుకంటే పౌలు రాశాడు, కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో రాసినాడు, నీకు ఎంత విశ్వాసం ఉన్నా, కొండలు పెకలించినా, దేవదూతల భాషలు మాట్లాడినా, మోగడి కంచు గణగళ్ళ తాళంలో ఎన్నో ప్రవచన వాక్యాలన్నా అన్నీ ఉన్నా సరే ప్రేమ లేకపోతే అన్నీ నిష్ప్రయోజనం. అవన్నీ ఏమీ లేకపోయినా సరే ప్రేమ ఉంటే ఉపయోగం. అవన్నీ వరాలు, బహుశా దాని కొరకు చాలా ప్రయాసపడి లేకపోతే ప్రాక్టీస్ చేసి దాన్ని చాలా డెవలప్ చేసుకోలేము. కానీ ప్రేమ కొరకు అలా కాదు. ఇది దేవుని యొక్క లక్షణం. దేవుని లక్షణం ప్రేమించుట, మనుషుని లక్షణం ద్వేషించుట. నేను నా సహోదరుని ద్వేషిస్తున్నానంటే అర్థం ఏంటంటే ఐఎమ్ నాట్ ఎంబాయిడింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, బట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ డెవిల్. నేను దేవుని యొక్క లక్షణాన్ని బయటికి చూపించట్లేదు, మనుషుని యొక్క లక్షణాన్ని నేను చూపిస్తాను. ఏలైనగా కయ్యూను హేబెల్ని ఏం చేశాడు? ద్వేషించాను. కనుక ద్వేషం ఎక్కడి నుండి వచ్చింది? మనుషుల్లో నుండి వచ్చింది. ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది? దేవునిలో నుండి వస్తుంది. ఇప్పుడు మనకు ద్వేషం వస్తుందే, ప్రేమ వస్తుందే? మనం వేరే వారిని ప్రేమించలేకపోతున్నాము, ద్వేషిస్తున్నాం అనుకో. ప్రభు వాళ్ళంటే ఎక్కువ నాకు ద్వేషం ఉంది, ప్రేమించడానికి సహాయం చేయని మనం ప్రార్థన చేసుకుంటే కనీసం ప్రేమించకపోయినా ద్వేషించుకున్నానే ఉంటాం. మీరు ఇట్లా ట్రై చేసి చూడండి. మన ఆఫీస్లో ఎవరన్నా మనల్ని తిడుతుంటారు అనుకో, మన బాసులు, మనకేమనిపిస్తుంది? ఉదయం లేచి వెళ్ళేటప్పుడు అబ్బా ఈరోజు ఉన్నాడు శాడిస్ట్, ఇసిగిస్తాడేమో, ఏం చేస్తాడేమో, ఆ సారథి ఉన్నాడా, ఈ మేడం ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా, వాళ్ళు సస్తే బాగుండు, ఒకరోజు సెలవన్న వస్తుంది, ఇలాగ అనుకొని మనం ఆఫీస్కి, క్లాస్కి, కంపెనీకి అటు ఇటు వెళ్ళామనుకో, దేవుడు మన ద్వారా ఏమి చేయలేడు. అలా కాకుండా ప్రభు వాళ్ళంటే నాకు చాలా ద్వేషము, వాళ్ళని ప్రేమించలేకపోతున్నాను, కానీ వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను, వాళ్ళను ప్రేమించేటట్టు చెయ్యి. బైబిల్లో రాసిన ముష్కర్లకు, యజమానులకు మీరు లోబడి ఉండుడని రాసినారు. చాలా సాధారణంగా టాప్ లెవెల్లోన కిందున్న వాళ్ళకంటే మెరిటోరియస్ వాళ్ళు కనపడరు. ఇది కామన్ స్టేట్మెంట్, దీనికి ఎగ్జెప్షన్ ఉంటాయి. కింద ఉన్న దాంట్లోనే కొన్నిసార్లు చాలా మెరిటోరియస్ ఉంటారు. టాప్ బ్రాస్కి వెళ్ళేటప్పటికి చాలా తక్కువ మంది ఆ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు ఉంటారు. బట్ చాలా కారణాల ద్వారా దేవుడు కొన్నిసార్లు అలాంటి పెట్టింటాడు. ఎందుకంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలని. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయకపోతే ప్రాణం ఎలాగ పెడతాం? ఇదే క్రైస్తవం యొక్క డిమాండ్ అయితే ఇప్పుడు ఈ వాక్యం ఎదుట మనలో ఎవరు నిలబడతారు చెప్పండి? నేను మాత్రం నిలబడిన బైబిల్ మూసేసి వెళ్ళిపోతా, భవిష్యత్తు మీలే వాళ్ళని నిలబడతారా? ప్రభువా, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు కనుక నా సహోదరుని కొరకు నేను ప్రాణం పెట్ట బద్ధుడిని అయి ఉన్నాను, ఇదిగో ప్రాణం పెట్టబోతున్నాను. పెట్టదులే కనీసం మాట అయినా. ఎనీబడి, దిస్ ఇస్ ఎ ఛాలెంజ్, సవాలుగా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే క్రీస్తు మన ద్వారా బయటికి వెల్లడిపరచబడుతున్నాడు. అప్పుడు మాత్రమే గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు ఇవన్నీ సార్థకంలోనికి వస్తాయి. అలా కాకుండా వస్తూనే ఉంటాయి. 40 రోజులు పస్తుండేదే ఉంటుంది. దాని తర్వాత ఇక జరుగుతూనే ఉంటుంది. పరలోక రాజ్యానికి పోయినా కూడా ఇంకా గుడ్ ఫ్రైడే లేదండి ఇక్కడ. అంటే గుడ్ ఫ్రైడే ద్వారా పరలోకానికి వెళ్ళాడనే కనీస కామన్ సెన్స్ కూడా లేకుండా పరలోకానికి వెళ్ళి ఉంటారు. ఎందుకంటే కృప ద్వారా రక్షణ, ఆ కృప ద్వారా రక్షించబడ్డారు కనుక పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత దేవుడు మనల్ని ఎంత దగ్గరలో ప్రేమించినాడు అనేది మనం మర్చిపోతాం. ఇతరులు ప్రాణం పెట్ట బద్దలమై ఉన్నామంటే ఇతరులకు ప్రాణాన్ని గురించి ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది యేసు ప్రభువు తన ప్రాణం మనకి ఎలాగ పెట్టాడనే దాని కొరకు ఇది రాసినారు.
నాకు తెలిసి ఇంత ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారని ఆయనకి తెలియదంటారా యోహానికి రాసేటప్పుడు? దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పటిదాకా 4 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? ప్రీఎమినెన్స్ ఆఫ్ హిస్ లవ్, ఆయన ప్రేమలో ప్రాధాన్యుడు. రెండవది ప్యాషన్ ఆఫ్ హిస్ లవ్, ఆయన ప్రేమ అగ్ని. మూడవది పర్సిస్టెంట్ ఆఫ్ హిస్ లవ్, ఆయన ప్రేమలో నిలకడ. నాలుగవది ప్రొలోగ్ ఆఫ్ హిస్ లవ్, ఆయన ప్రేమలో పునాది. ఐదవది ఆఖరిది చదివి ముగిస్తామా? 4:12 1 John chapter 4 verse 12. చూడండి మాట, దిస్ వెరీ గ్రాఫిక్ డిస్క్రిప్షన్. ఈజ్ లవ్ విల్ బి మేనిఫెస్టెడ్ టు ద పర్ఫెక్షన్. దేవుని ప్రేమ మన విషయంలో పరిపూర్ణం కావాలని కోరుతున్నాడు. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడుతుంది, ఏమని? పరిపూర్ణత, 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 పరిపూర్ణత. హిస్ లవ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆయన ప్రేమ పరిపూర్ణమైనది. దాంట్లో ఏ లోపము లేదు, దాంట్లో ఏ షరతు లేదు, దాంట్లో ఏ క్లాసు లేదు. కొన్నిసార్లు మామూలుగా మనము ముఖ్యంగా ఇట్లా ఏదైనా పండుగలు వచ్చినప్పుడు మొబైల్ నెట్వర్క్ వాళ్ళు ఆఫర్లు ఇస్తుంటారు. అన్లిమిటెడ్ టాక్ టైం, అన్లిమిటెడ్ జీబీ, ఇలాగ రకరకాలు ఇచ్చి ఒక యాస్టిచ్ పెట్టి కింద రాశారు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా రాయరు, ఎందుకంటే తెలుసుకుంటారని T&C అప్లై అని రాస్తారు. కొంతమంది T&C అప్లై అనేది కూడా తెలుసుకుంటారని T&C ఏ అని పెట్టేస్తారు. అంటే చాలా తక్కువ మందికే తెలుస్తుంది దీని గురించి. ప్రతిదానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేది వస్తుంది. ఒక్కదానికి మాత్రం దెర్ ఈస్ నో టర్మ్, దెర్ ఈస్ నో కండిషన్ దట్ అప్లైస్. ద లవ్ ఆఫ్ ద క్రాస్ ఈజ్ ఫ్రీ. ఇట్ హ్యాస్ నో టర్మ్స్, ఇట్ హ్యాస్ నో కండిషన్స్, it has no rules, it has no regulations, it's open for all sinners. లోకంలో ఇలాగూ దేవుని ప్రేమకు తెరవబడిన ద్వారం పాపాత్ముడైన మానవుని కొరకై సిద్ధపరచబడి దేవుడిచ్చింది. ఎంత ఆశీర్వాదకరమైనది. కనుక ఆయన ప్రేమ మన విషయంలో పరిపూర్ణం చేయాలని కోరుతున్నాం. మనము లేకుండా ఆయన ప్రేమ పరిపూర్ణం కాలేదు. మనకంటే మంచి వాళ్ళు ఉన్నారు పరలోక రాజ్యంలో ఆయనకి. ఎవరని మీరు అనుకుంటారేమో, దేవదూతలు. మనకంటే తెల్ల డ్రెస్ వేసుకుంటారు వాళ్ళు, మనకంటే బాగా మాట్లాడతారు. అసలు పోలికే లేదనుకో. వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు, వాళ్ళు దేవుని ఆజ్ఞ నెరవేరుస్తారు, దేవుని చిత్తం నెరవేరుస్తారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు, ఏం చేయమంటే అది చేస్తారు. దేవుడిని ఆరాధిస్తూనే ఉంటారు. వారు తమ దేహం అంతా కప్పుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధులు పరిశుద్ధులు ఆరాధిస్తూనే ఉంటారు. కానీ దేవుడు వారిని ప్రేమించినట్లు బైబిల్లో లేదు. దేవుడు దేవదూతలను ప్రేమించను, మికాయిల్ని ప్రేమించను, గాబ్రియేల్ని ప్రేమించను, లూసిఫర్ను కూడా ప్రేమించను మొదట అని ఎక్కడ రాశారా? నాకు తెలిసి ఎక్కడ రాయలేదనుకుంటా. వాళ్ళు ఒకవేళ దేవుని ప్రేమకు అంత ఎంతో యోగ్యులేమో, ఎందుకంటే వాళ్ళ వాతావరణం, వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళ మంచితనం ఇవన్నీ చాలా దేవుని ప్రేమలోనికి దగ్గరకు వస్తాయి. కానీ మనల గురించి ఆలోచించినప్పుడు ఏ ఒక్క విషయం కూడా ఆయన ప్రేమను పొందడానికి ఏది దగ్గరకు రాలేదు. కానీ ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమ మనలోనే సంపూర్ణము చేయాలని కోర. హిస్ లవ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆయన పరిపూర్ణమైన ప్రేమ. ఇంత ప్రేమకే, సిలువ ద్వారా మనం పొందిన ఈ ప్రేమకే కొన్నిసార్లు మనకు అర్థం కాకుండా, దేవా నన్ను ఇంత ప్రేమించినావా, ఇంతగా నా కొరకు సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినావా, ఏమి తెలిసి నన్ను ఇంత ప్రేమించినావు అని దేవుని ప్రేమను గురించి మనం తలపోసుకుంటున్నప్పుడు మనకెంతో దుఃఖం కలుగుతుంది. మనం దేవుని ప్రేమకు పాత్రలం కాదని. మరి దేవుని ప్రేమ మనలోనే పరిపూర్ణం చేయాలని దేవుడు కోరుతున్నాడు అని అనుకుంటున్నప్పుడు ఇంకా అది ఎట్లా మనం అర్థం చేసుకోవాలా? నేను లేకపోతే దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణం కాదంట, మనం లేకపోతే దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణం కాదంట.
సో వీ ఆల్ టు బి నీడెడ్ ఫర్ ద గాడ్స్ లవ్ టు బి పర్ఫెక్టెడ్. దేవుని ప్రేమ పరిపూర్ణ కావటానికి మనందరము ఆయన ప్రేమ బంధములో ఉండాలి. కనుక ఆ శిలువ బంధము ప్రతి తరములో నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి గోత్రంలో నుండి, ప్రతి ప్రాంతంలో ఉన్న వారందరినీ తీసుకుని వచ్చి ఆ శిలువ ద్వారా ఉభయులను ఏక శరీరులుగా చేసి, ఏక కుటుంబస్తులుగా చేసి, ఏక జనముగా చేసి, ఏక స్వాస్థ్యముగా చేసి, ఏక ఏక కట్టడముగా చేయబడి, ఏక పురుషునిగా చేసి ఆయనతో మనల్ని ఐక్యపరచుకోవాలని ఆయన అభీష్టం. ఈ అభీష్టము జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సిద్ధపరిచిన దానిని ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా దేవుడు మనకు వెల్లడి చేసి, ఈ కాలంలో ఉన్న మనము కూడా దాని గురించి కొన్ని సంగతులు విని ఆ ప్రేమ వలయంలోనికి వచ్చి, ప్రేమ ద్వారా బంధించబడి, శిలువ రక్తం ద్వారా కప్పబడి, కడగబడి, పరిశుద్ధపరచబడి, ఆ శిలువ వైపు చూస్తూ, ఆ శిలువను గూర్చి ఆలోచిస్తూ, ఆ శిలువ కొరకే ముందుకు సాగాలని దేవుని యొక్క ఉద్దేశం. మీలో కొంతమంది ఒక పదం చూసింటారు ఎక్కడన్నా, ఐ లవ్ యూ అంటే ఐఏసి తర్వాత గుండె గుర్తు వేసింటారు. ఎట్లా యూ అని రాస్తా. గుండె గుర్తు, లవ్ గుర్తు అని ఎవరు చెప్పారు? ఎవరో వేసినారు, మనం వేసినాం. ఎవరు చెప్పినారు ఇట్లా గుండె గుర్తు వేస్తే లవ్? ఎవరు చెప్పారు? ఇట్ ఈస్ ద క్రాస్, దట్ ఈస్ ద టవరింగ్ ఎంబ్లమ్ ఆఫ్ ద లవ్. హృదయాకారం కాదు ప్రేమ. హృదయంలో ప్రేమ ఉంటుందని బహుశా ఎవళ్ళు అనామకలు కనిపెట్టుకొని హృదయం వేసేసారేమో. హృదయంలో ప్రేమ ఉండదు. బైబిల్ ఏం రాశారు? హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిసి దాన్ని గ్రహించి. హౌ కెన్ దిస్ రిచెడ్ హార్ట్ విల్ బి ఎంబ్లమ్ ఆఫ్ లవ్? ఇట్స్ మీనింగ్లెస్, ఇట్స్ ఇర్రేషనల్, ఇట్స్ అన్థింకబుల్, ఇట్స్ ఇల్లాజికల్, ఇట్ హ్యాస్ నో స్టెయిన్ అట్ ఆల్. కానీ ఈ ప్రపంచం అంతా గొర్రెల మంది కదా, ఒకళ్ళు ఏది వేస్తే అదే పోతూ ఉంటుంది గొర్రెకి. అందుకని నౌ వీ హ్యావ్ టు చేంజ్. ఐ లవ్ యూ అన్నప్పుడు ఐ పెట్టాలా, తర్వాత ఏంటి? క్రాస్. క్రాస్ ఈజ్ ద టవరింగ్ ఎంబ్లమ్ ఆఫ్ లవ్. ప్రేమకు నిలువెత్తటి చిహ్నము, గుర్తు ఏదంటే సిలువ. ఆ సిలువ ద్వారా దేవుడు తన కుమారుని యొక్క బలియాగమును బట్టి మనం తనతో ఐక్యపరచాలని ఇష్టపడ్డాడు. అందుకే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఎదుట సాగిలపడి, ప్రేమ చిహ్నం ఎదుట సాగిలపడి, ఆ ప్రేమ వలయములోనికి అకాలంలో పుట్టిన పౌలు మాటిది, ఆ కాలంలో పుట్టిన నన్ను కూడా తీసుకొని వచ్చినాడు. పౌలు లాంటివాడు ఆ కాలంలో పుడితే ఏం లేను, అసలు మన కాలమే లేదనుకుంటా నాకు తెలిసి. ఇంక మనం ఏ కాలంలో పుట్టామని, ఓ కాలంలో పుట్టాం. ఆ కాలంలో పుట్టిన వాడే అపోస్తుల్లో చాలా చివరిగా పరిగణించబడుతున్నవాడే. నేను ఆ కాలంలో పుట్టానంటే మేము ఓ కాలంలో పుట్టామని అనుకోవటానికి ఏముంది? ఏం అతిశయించడానికి లేదు. కనుక ప్రభువా, ఆ ప్రేమ వలయంలోనికి మమ్మల్ని కూడా తీసుకొని వచ్చిన, నన్ను తీసుకొని వచ్చిన, ఆ ప్రేమలో నిలిచింది ఆ సంపూర్ణమైన ప్రేమ. భూమి మీద మనకి ఎప్పుడు అది పూర్తిగా అర్థం కాదు. వదిన మన పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఆ ప్రభువుని చూడగానే దేవుని ప్రేమ మూర్తిమంతమంతా ఆయనలో సిలువ వేయబడినట్లుండిన దేవుని గొర్రెపిల్ల. ఆయన తల, ఆయన ముఖం, ఆయన కాళ్ళు, ఆయన చేతులు, ఆయన ప్రక్క, ఆయన దేహం అంతా ఒక్కసారిగా ఆ వధించబడినట్లుండిన దేవుని గొర్రెపిల్లని చూస్తూ సాగిలిపడి ఆరాధించే భాగ్యంలోనికి మనం తీసుకురాబడుతున్నాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యం ఎంత గొప్పది! ఆ ప్రేమ వలయంలోనికి సిలువ ద్వారా తీసుకొని వచ్చిన దేవునికి అనంత మహిమ కలుగును గాక.